నిజాలు తెలుసుకున్న ఎవరు కూడా వైసీపీ తరఫున పోటీ చేయరు. అసలు బీ ఫార్మ్స్ మీరు యాక్షన్ పెట్టండి, ఒక్కడు కూడా కొనుక్కోడు. ఒరే నీకు దండం పెడతారా? మీది ఒక తెలుగు ఛానల్ కదా, నువ్వు తెలుగులో మాట్లాడరా. యాక్షన్ పెట్టండి. ఒక్క బీఫామ్ కూడా ఎవరు కొనరంట. అది యాక్షన్ కదరా, ఆక్షన్. యాక్షన్ అంటే ACTION, ఆక్షన్ వచ్చేసి AUCTION. ఆ యూ ఎవరికి ఇచ్చినావురా? బర్రెలు కాసుకుండేవాడా? మండుతుంది అట్టే నేను చూస్తే. బీఫామ్లు ఎవ్వరు కూడా తీసుకోవట్లేదంటబ్బా వైసీపీలో. అందరూ పోతున్నారబ్బా వైఎస్ఆర్సీపీ నుంచి. ఈ పూరం పోకూడదు చెప్పినట్టు అందరూ పోతున్నారు. ఇంకా మరి వైసీపీలో బీఫామ్లు తీసుకోవడానికి కూడా ఎవరు లేకపోతే రెండు పార్టీలు కలవడం ఎందుకు, కలిసి పోటీ చేయడం ఎందుకురా? వాళ్ళకు వాళ్ళే ఇంకా పోటీకి నిలబడొచ్చు కదా. అసలు వైఎస్ఆర్సీపీ లేదు, ఎవరు బీఫామ్లే తీసుకోవట్లేదు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీని అసలు కన్సిడర్ చేయకూడదు కదా. అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ని ఎవరు కన్సిడర్ చేయట్లేదు. ఆ టైపులో వాళ్ళిద్దరే ఇప్పుడు బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకూడదు అని. ఆడ బీఫాములు తీసుకోవడానికి ఎవరు లేనప్పుడు ఇంకా భయం ఎందుకురా? భయం మీరిద్దరు కలవడం ఎందుకు? మీరిద్దరే ప్రత్యర్థులుగా తలపడొచ్చు కదా. ఒక పక్క టీడీపీ, ఒక పక్క జనసేన. ఇంకా మళ్ళీ కలవడం ఎందుకు? మేము కలుస్తే తప్ప మాకు దిక్కుమోక్కు లేదురా రాష్ట్రంలో, కుయ్యోమర్రో అని వాళ్ళే చూస్తుంటే అది కరెక్ట్. దానికి తానా తందానని తబలా కొడతావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర బీఫామ్ తీసుకోవడానికి కూడా ఎవరు లేరంట. ఓకేరా భయ్, ఓకే. ఇప్పుడు మా దగ్గర బీఫామ్ తీసుకోవడానికి కూడా ఎవరు లేరు అని నువ్వు అన్నట్లు ఒక నిమిషం మాట్లాడుకుందాం. ఇప్పుడు వీళ్ళందరూ కూడా టీడీపీ సైడో జనసేన సైడో పోతున్నారని అనుకుందాం నీ తృప్తి కోసం. మరి ఆడ సీట్లు ఇస్తారా? ఆల్రెడీ వాళ్ళు ఫుల్ రైజింగ్ లో ఉంటారు కదా. వాళ్ళే ఇంకా 175 + 175 350 స్థానాల్లో వాళ్ళు నిలబడినా కానీ ఇంకా వచ్చే జనాలు, ఇక్కడ నుంచి వచ్చే జనాలకు, ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు సీట్లు ఇచ్చుకోలేరు. మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి పోటీ చేయడం దేనికిరా? అసలు వైఎస్ఆర్సీపీ లేనప్పుడు వాళ్ళిద్దరు కలిసి పోటీ చేయడం దేనికి? సమాధానం చెప్పురా రే. శవాల దగ్గర చిల్లరా బొరుగులు ఏరుకుంటే పెద్దవా చెప్పు, సమాధానం చెప్పు. అసలు ఇక్కడ బీఫామ్ తీసుకోవడానికి ఎవరు లేనప్పుడు వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? మేమిద్దరం కలుస్తామని ఆ పవన్ కళ్యాణ్ మొన్న కూడా వైజాగ్ పోయినాడు కదరా. మీరు కన్నా మన కలయికని, మన పొత్తును తిడితే మీరు వైఎస్ఆర్సీపీ కోవట్ల నేను అనుకుంటా వెళ్ళిపోండి అని చెప్పేసి జనసేనకుల్ని బెదిరిస్తున్నాడు కదా. మరి ఆ అవసరం ఏముందిరా భయ్? అబ్బా ఇంకా నల్లేరు మీద నడక మాది, తప్పెట్లతో గెలుస్తాం డంక నక్క 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 అని వాళ్ళు హ్యాపీగా తప్పెట్లు ఎందుకు కొట్టుకోవట్లేదురా? నీ మాట ఎందుకు వినట్లేదు వాళ్ళు? ఎందుకు భయపడుతున్నారు? పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఒరే కంచరగాడిదా, మేకపోతు గంభీరం అంటే ఇదే. ఏందో బేటా ఇస్తున్నారు, నేను వాగుతానా అంటాడు. ఇంకేం చెప్పాలి చెప్పు వీంతో.